కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? అది వాళ్ళ కళ్ళకు అండమే, జీవితాంతం వాళ్ళ కళ్ళకు అంటూనే ఉంటారు. అస్సలు సమస్య లేదు. ఇప్పుడు ఇంత ప్రభుత్వం ఇంత డెవలప్మెంట్ అవుతున్నా కూడా మళ్ళీ ఇంకా వాళ్ళు వస్తానని అనడం అంటే అది అసలు అయ్యే పని లేదు. అది మాత్రం పక్కా వాళ్ళైతే రారు. వాళ్ళు ఎన్ని సంతకాలు ఎట్టించుకున్నా, ఎన్ని చేసుకున్నా, ఎంత తిరిగినా, ఎంత అయినా కూడా మళ్ళీ మనది టీడీపీయే వస్తుంది. ఈ కూటమి అనేదే ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చే ప్రసక్తే లేదు. గత 5 ఏళ్ల పరిపాలనకి ఇప్పుడున్న పరిపాలనకి తేడా ఏంటంటే ఆల్రెడీ ప్రజలకు తెలుసు. ఆ విషయం అనేది ప్రజలకు తెలిసే ఓట్లేసి ఈ రోజు కూటమి అనేది నించుంది భారీ మెజారిటీ తోటి. ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసు, ఇప్పుడు మనది ఎలా అవుతుందో తెలుసు. నెక్స్ట్ కూడా మనదే వస్తుంది కన్ఫర్మ్ గానే. 5 సంవత్సరాలు ఆల్రెడీ చూసి ఇంత చేశారు. ఇంకా మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ మనం అప్పుల పాలు చేసుకొని ఇవన్నీ తాకట్లు ఎట్టుకొని ఇవన్నీ చేసుకొని ప్రభుత్వం అంతా ఇది అయిపోయింది. ఇంకా అవ్వాలంటే అది మళ్ళీ రావడం అంటే మాత్రం అవ్వదు. కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు, మొత్తానికే ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఏం చేయలేదో ముందు అని చెప్పమానండి. ఏం చేయలేదో ముందు చెప్తే అప్పుడు మనం ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చెందకూడదు. ఇప్పుడు మన మామూలుగా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉండేవి. ఎలా ఉండేది? వాళ్ళ డ్రెస్ ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, అసలు పిల్లలు కూడా డ్రెస్ సెన్స్ కూడా లేకుండా ఎలా ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. సరిపోదా? ఇంకా ఒక స్కూలు, ఒక ఓన్లీ ఎడ్యుకేషన్. పిల్లలకి ఏం కావాలి? ఎడ్యుకేషన్, ఫుడ్. ఇంకా అంతకుమించి ఇంకా మనం ఏం కోరుకోం కదా. ఇల్లులు అంటారా, వాళ్ళు ఎక్కడెక్కడో తవ్వేసి పట్టాల మీద వాళ్ళ ఫోటోలు వేయించుకొని ఇది చేసుకొని చేశారు. ఎవరికి ఇచ్చారు ఇల్లులు? ఉన్న వాళ్ళకే ఉన్నట్టుగా ఉంది, లేని వాళ్ళకి ఎవరికి రాలేదు. ఇప్పుడు చూడండి ఒకసారి వచ్చి వాళ్ళు కళ్ళు తెరుచుకొని చూడమనండి. అది ముందు. జగన్మోహన్ రెడ్డి గారు నేనే మంచి చేశాను, అందరికీ మంచి చేస్తున్నాను కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి అయినా ఎందుకు ఓడిపోయారు అంటారు? నేను చెప్తానండి, నేను 100 చెప్తాను. నేను చేస్తున్నాను, అగో నా పక్కింటోడికి ఇది చేసి నా ఎదిరింటోడికి ముందు చూపించమనండి ప్రూఫ్స్. ముందు వచ్చి రాగానే ముందు ప్రభుత్వం వాళ్ళు లాస్ట్ ఇయర్ 2000 ఆ టైంలో వచ్చినప్పుడు వాళ్ళు రాగానే ముందు ఇంచుమించు 400 కోట్లు ఎంతో మన ఇక్కడ అమరావతిలోని బిల్డింగ్లు ఎరగొట్టేశారు. ఫస్ట్ వాళ్ళు చేసిన తప్పే అది. అయినా కూడా ఇంకా అంటే వాళ్ళు బోల్డ్ మోసపూర్వకమైన ప్రభుత్వమే అదంతా. ఎక్కడ పడితే అక్కడ రౌడీయిజం, ఎక్కడ పడితే అక్కడ ఇది. అంతవరకు ఎందుకు? మా రిలేటివ్స్ లోనే మాలోనే ఉన్నారు ఒకరు ఆంధ్ర యూనివర్సిటీ జాబ్ ఏం కాకుండా అతను వైసీపీలోకి రమ్మన్నారని రాలేదని చెప్పేసి ఆయన జాబ్ తీపిస్తాడు. అయినా కూడా ఆ కూటమి ప్రభుత్వం వదలలేదే ఆ అబ్బాయిని. ఎలా ఉండాలో అలాగే చూసుకుంది. ఈ రోజు వరకు కూడా మోసం అనేది రాజకీయాలు, దోపిడీ రాజకీయాలు మన ప్రభుత్వంలో అయితే తెలియదు. జగన్మోహన్ రెడ్డి మంచి చేశారు కదా ప్రజలకి, మరి ఎందుకని ఓడిపోయారు అంటారు? మంచి చేస్తే గెలుస్తాడు కదా సార్. మంచి చేయలేదు కాబట్టి ఓడిపోయాడు. మంచి చేశాడు. ఏం చేశాడు? అంత అప్పుల పాలు చేసాడు. ఎవరండి అవన్నీ వేయమని చెప్పారు? ఎవరు వేయమనలేదు. అలాగే వేసిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి వేసారు, లేని వాళ్ళకి ఎవరికి వేయలేదు కదా. అది కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? చూడడానికి ఏముందండి, ఎవరంటున్నారు ఆ మాట? అసలు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఎవరు అన్నారు? అసలు వైసీపీ ప్రభుత్వం 5 years మనం చూసాం ఎలా ఉన్నా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయినా అవ్వలేదు. అయినా సరే ఆ విజయం అంతా మనం చూస్తున్నాం. చూస్తూ కూడా ఇన్ని ఎవరు అంటున్నారు? అసలు ఎవరు అంటున్నారో చెప్పండి ఫస్ట్, దానికోసం చెప్తాం. ఎవరు ఆ నాయకులు ఒక్కలైనా కనిపిస్తున్నారా? ఆయన అంటారు ఏదైనా ఎన్నైనా అంటారు. అసలు వైసీపీ నాయకులు ఎవరైనా ఒక్కలైనా కనిపిస్తున్నారా? చూడటానికైనా ఎవరైనా కనిపిస్తున్నారా? ఎక్కడైనా ఉన్నారా? అసలు మొత్తం అంతా మన కూటమి ప్రభుత్వమే ఉన్నది. కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది. నెక్స్ట్ ఇయర్ కాదా ఎన్ని సంవత్సరాలు చూసినా సరే కూటమి ప్రభుత్వం తప్ప ఇంకేది వైసీపీ కాదు, ఏ గవర్నమెంట్ ఇంకా ఉండదు. కూటమి ప్రజలకి ఎంతో మంచి చేశాడు కదా, ఏం చేశారు చెప్పండి? పోనీ ఒక్కటి చెప్పండి, ఏం చేశారు? మంచి అని ఆయన అనుకుంటున్నారు అంతే. నేను చేశాను ఏంటి? అందరినీ కూర్చోబెట్టి అందరినీ బద్దకస్తులను చేసేసి అందరికీ డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది. అదే మంచా? ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నాయా? యువతకి ఎక్కడైనా ఉద్యోగం వచ్చిందా? ఏమైనా కంపెనీ వచ్చిందా? ఏదైనా ఒక్కటైనా చూపించండి. అసలు ఏమీ లేదు. ఏమీ రాకుండా ఆయన మంచి చేశారని ఆయన అనుకుంటున్నారు అంతే. చూసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఆయన వెనకాతలు తిరిగే వాళ్ళు ఎవరైనా ఎంతైనా అదే చెప్పుకుంటారు, మంచి చేసింది వైసీపీ అది ఇది అనేసి. కానీ మనకి తెలుస్తుంది కదా, మనం అనుభవించిన వాళ్ళు. మనం 5 ఏళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ అనుభవించాం తెలుసు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే మనం ఏం చేస్తున్నాం? వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఇప్పటికి ఎన్ని చేశారు మీరే చూస్తున్నారు. అంటే మళ్ళీ వచ్చే 2029 ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రజలు మళ్ళీ ఓటేసి గెలిపిస్తారంటారా? లేదు, అసలు ఎట్టి పరిస్థితుల్లోని ఆయన కళ అంతే. ఆయన ఇప్పటికే కనిపించట్లేదు. నెక్స్ట్ 29th అతను ఉంటారనేది, ఆయన పార్టీ ఉంటుంది అనేది కూడా లేదు. అసలు ఆయన ఏదో తిరిగేసి మేము వస్తాం అని అనుకున్నాను. ఒక్క ఛాన్స్ ఇమ్మని అన్నారు, ఇచ్చారు. ఏం చేశారు? ఒక్క ఛాన్స్లోనే ఏమైనా ఉన్నదా? అసలు అందరినీ వేలకు ఖర్చు
ఖర్చు పెట్టి కట్టిన పార్టీ ఆఫీసులు వాటిని కోలుగొట్టేశారు. ఆ పనులే చేశారు తప్ప మంచి అన్నది ఏమీ చేయలేదు. అసలు అందరినీ బద్దగస్తులు చేశారు అంతే. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం నిజంగానే ఫెయిల్ అయిపోయిందా? మళ్ళీ వచ్చే 2029 ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? రాబోయే 20 సంవత్సరాల వరకు వైసీపీ ఇంకా కనపడదండి, టీడీపీ వస్తుంది. ఎందుకంటే టీడీపీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది, పరిపాలన చాలా బాగుంది, యువ నాయకుల్ని యువతని బాగా ప్రోత్సహిస్తున్నారు. గత 5 సంవత్సరాలు జగన్ పాలన అంతా అవినీతిమయం జరిగింది, డెవలప్మెంట్ జరగలేదు, అన్ని దోచుకున్నారు, లిక్కర్ స్కామ్లు అయ్యి చేసి ప్రజల్ని చాలా మందిని చాలా దారుణంగా హింసించారు, భూ కబ్జాలు అవన్నీ చేశారు. కానీ టీడీపీ వచ్చిన ఒక 18 నెలల్లోనే చాలా అభివృద్ధి చేసి చూపించింది రాష్ట్రానికి. రోడ్లు గాని, పెన్షన్లు గాని, ఏవైనా సీఎం రిలీఫ్ ఫండ్ గాని, ఆ తర్వాత డిఎస్సి పోస్టులు గాని, కానిస్టేబుల్ గాని, అందరినీ ప్రజల్ని రాష్ట్రం మొత్తం చాలా డెవలప్మెంట్ చేసిందండి. ఇలా చేయడం చాలా మంచిది. ఎందుకంటే గతంలో కూడా ఆంధ్ర మొత్తం కలిసి ఉన్నప్పుడు కూడా చాలా డెవలప్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్ ఒక 5 years ఆయన చేశారు. నెక్స్ట్ ఏమో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ఈయనకి ఇవ్వడం వల్ల రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇంకోసారి ఈయనకి మాత్రం ఛాన్స్ ఇస్తే ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకేం ఉండదండి. అడుక్కు తినడమే అందరూ కూడా. ఇప్పటికే బోల్డ్ అప్పులు చేసి ప్రతి దాంట్లోనే తీసుకెళ్లి తాకట్లు పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి అందరికి చిల్లర డబ్బులు పంచేసి వేల కోట్ల రూపాయలు వీళ్ళేమో దోచుకొని ఇవన్నీ చేసి ఇలాంటి వాళ్ళకి ప్రజలకు తెలిసిపోయింది. ప్రజలు మరి ఎవరు కూడా ఓటు ఇయ్యరు. ఇప్పుడు ఎవరు జగన్ వెనకాతల ఉంటున్నారో అందరూ కూడా ఆయనకి ఒత్తాసు పలుకుతున్నారు, అంతేగాని ఆయనకు నిజంగా ఏం సపోర్ట్ చేయట్లేదండి. వాళ్ళు ఏం చేసినా సరే ప్రజలు మాత్రం లోకేష్ బాబు గారు కూడా చాలా విజనరీ లీడర్ సార్. నెక్స్ట్ ఆయనే చాలా కొన్ని సంవత్సరాల పాటు వెళ్తారని నేను భావిస్తున్నాను సార్. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందా, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటే? మళ్ళీ వాళ్ళు రావడం అనేది మటుకు కళ. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు చేసిందే జనాలందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఆయన చెప్పేది ఏంటి? ఏమీ ఉండదు. జనాల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ఏదైనా హడావడి జరిగితే పేదవాళ్ళు ఇల్లు కొట్టేశారు, పేదవాళ్ళు ఏదైనా అన్యాయం చేసిందని చెప్తున్నారు. కానీ పేదవాళ్ళు ఈ రోజు అందరూ హ్యాపీగా ఉన్నారు. పోలీస్ శాఖ అయినా ఏ శాఖ అయినా కూడా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన అనిత మేడం గారు కూడా చేసింది, పోలీసులు కొత్త రిక్రూట్మెంట్ చేసేటప్పుడు కూడా చక్కగా అందరూ హ్యాపీగా ఉన్నారు ఈ రోజు. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పనులే చేశారు కదా, మరి ఎందుకని ఓడిపోయారంటారు? మంచి పనులు అయితే బయటికి కనబడలేదు సార్. ఓన్లీ మీడియాలోనే చెప్పుకోవడం, తన సొంత ఛానల్లో చెప్పుకోవడమే సరిపోయింది. కానీ ఈ రోజు మంచి పనులు అనేది ఎక్కడా చేయలేదు. ఆయన పేరుకే వెళ్తున్నాయి. అవి జరిగాయో లేవనేది ప్రజలందరికీ తెలిసిందే. అది అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తారంటారు 2029 ఎన్నికల్లో? అది కష్టమండి. మళ్ళీ ఆయన ఇంకో తపస్సు చెయ్యాలి మళ్ళీ ఆయన రావాలంటే. ఆయన వచ్చే అధికారం అయితే మటుకు 2029 లేదు, నెక్స్ట్ వచ్చే 10 years అప్పుడు కూడా ఉండదు ఆయనకి. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. మీరు ఎలా చూస్తారు దీన్ని? మా టీడీపీ తప్పించి మరి ఏం లేదండి. మా జనాలు టీడీపీనే ఉన్నారు. మరి మళ్ళీ వైసీపీ వాళ్ళు అధికారంలోకి వస్తారంటున్నారు కదా, మరి అవి వస్తారంటే ఏదో ఎవరో డబ్బు బాకరోళ్ళు ఉంటారు కదా, అలా ఎవరో ఇక్కడ మాత్రం వేస్తారు. రైతులు మాత్రం భూములు తెంగాడు, ఇంకేమి చూడండి. అయితే 6 ఎకరాలు వెళ్ళిపోయింది. అది ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టారు. లంచ్ అనకూడదు, కానీ పెద్దోళ్ళు ఉంటూ అందుకని కత్తితోటి నరకాల. అలాంటి వాళ్ళు ఎన్ని ఎకరాలు పోనాయో. మరి జగన్మోహన్ రెడ్డి చాలా మంచి చేశాడు కదా. మంచి చేస్తారు. ఇదిగో ఎంపీ అమ్మి చాలా బీచ్లు పెట్టాడు. ఏర్పాటై 18 నెలలుగా ప్రజలు గత ప్రభుత్వ పనితీరుకి ఈ ప్రభుత్వ పనితీరుకి బేరీజ్ వేసుకుంటున్నారు. 18 నెలల్లోనే అభివృద్ధి సంక్షేమం కూడా జోడెద్దుల విధంగా దూసుకుపోతుంది. 6,100 కానిస్టేబుళ్లు ఇటీవలే భర్తీ చేశారు. 16,000 టీచర్ పోస్టులు మెగా డిఎస్ అని భర్తీ చేశారు. 18 నెలల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్, రోడ్లు గాని సంక్షేమం గాని దూసుకుపోతుంది. ఈ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అమరావతి గురించి మాట్లాడట్లేదు, పోలవరం గురించి మాట్లాడట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంగా పోలవరం పనులు సాగుతున్నాయి. 33,000 ఎకరాల్లో అమరావతి కూడా అభివృద్ధి పని దూసుకెళ్లిపోతుంది. ఈ 2 విషయాలు మాట్లాడట్లేదు. పీపీఏ కింద మెడికల్ కళాశాలలు ఇచ్చారని చెప్పి దొంగ సంతకాల సేకరణ చేసి కృత్రిమ ఉద్యమాన్ని చేపడుతున్నారు. అందులో పసలేదని చెప్పి జనాలకు తెలిసిపోయింది. ఎక్కడికైనా ప్యాలెస్ నుంచి వస్తాడు, రప్ప అంటాడు, 2029లో మేమే వస్తాం అంటున్నాడు. రావడానికి 1% కూడా ఆస్కారం లేదు. మన డిప్యూటీ సీఎం కూడా పదే ప్రతి వేదిక మీద మేమైతే రానివ్వం, మేము ఈ కూటమి కలయిక తక్కువలో తక్కువ 15 సంవత్సరాలు ఉండాలని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాడు. ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం యొక్క విజ్ఞత, అభివృద్ధి, సంక్షేమం అర్థమైపోయింది. లా అండ్ ఆర్డర్
కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకే అవకాశం లేక ఈ రప్ప అంటూ మళ్ళా మేమే వస్తాం, కాకి చొక్కాలే ఊడదీస్తాం అని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నాడు. రాష్ట్రానికి వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయి. గూగుల్ సెంటర్ గానీ, రాజధాని అమరావతి నిర్మాణం గానీ, పోలవరం నిర్మాణం గానీ శరవేగంగా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి బిల్లుని శరవేగంగా ఆమోదించడానికి 2024 జూన్ 2ని అపాయింట్ డేట్ గా నిర్ణయించి కసరత్తు చేస్తుంది. వాళ్ళ విశ్వపత్రిక సాక్షిలో అమరావతి రాజధాని తుస్సుమని చెప్పి అన్నదని చెప్పి విషప్రచారం చేస్తుంది. ఎంత వాళ్ళ సాక్షి పేపర్లో విషప్రచారం చేయనివ్వండి, ఛానల్లో ఏమేమి చూపించుకోనివ్వండి, వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో మటుకు అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. రోడ్లు బాగుపడ్డాయి, డేట్ నాడు జీతాలు వస్తున్నాయి, డేట్ నాడు పెన్షన్లు వస్తున్నాయి. సంక్షేమం అభివృద్ధి 18 నెలల్లోనే చేసి చూపించాడు. ఇంకా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి చాలా వరకు అన్ని మంచి పనులే చేశారని చెప్పేసి అంటున్నారు మరి వైసీపీ వాళ్ళు. మరి దీనికి ఏవి జరగట్లేదు అని చెప్పేసి మరి మీరు అంటున్నారు. ఎలా చూడాలంటారు? అంటే గత 5 ఏళ్ల క్రితం వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు ఎలాంటి మంచి జరిగిందంటారు? గత 5 సంవత్సరాల్లో ఏదో చిన్న పథకాలు పెట్టి అమ్మఒడి ఇస్తున్నాం, సచివాలయం స్టాఫ్ నిర్మించాం అని చెప్పి ఏదో చెప్పుకోవడమే తప్ప వాళ్ళ పార్టీ కార్యకర్తలు 2,60,000 మందిని వాలంటీర్లుగా పెట్టుకొని జనం యొక్క సమాచారాన్ని దొంగచాటుగా సేకరించి భయభ్రాంతులు చేసేవారు. ఇప్పుడు ఏరండి వాలంటీర్లు? సచివాలయం స్టాఫ్ 1,30,000 మందితో ఒక్క 2 రోజుల్లోనే కూటమి ప్రభుత్వంలో పెన్షన్లు 1 or 2 days లోనే 100% చేయగలుగుతున్నారు. 2,60,000 మందికి 5,000 చొప్పున ప్రభుత్వ సొమ్ముని కార్యకర్తల జోబుల్లోకి దోసిపెట్టిన విధానం అది. ఇప్పుడు లేదు కదా. సచివాలయం ఉద్యోగులతో ఎలాగా అవుట్పుట్ రప్పించుకోవాలా, వాళ్ళ చేత ఏ విధంగా పని చేయించాలా అని చెప్పి చంద్రబాబుకి అడ్మినిస్ట్రేటర్ గా రియల్ టైం గవర్నెన్స్ లో ఆయన ఎలాగా ఎవరి చేత పని చేయించుకోవాలో తెలుసు కాబట్టి, మనకి ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉంది కాబట్టి మరి వాలంటీర్లది జీతం మిగిలినట్టే కదా. సచివాలయం స్టాఫ్ తో పింఛన్ల పంపిణీ సజావుగా 100% జరుగుతుంది కదా. అలాగే చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ప్రతి పోర్టుపోలియోకి కూడా QR కోడ్ స్కాన్ పెట్టి ప్రజల సంతృప్తి స్థాయిని డాష్ బోర్డ్ లో రివ్యూలో చూస్తున్నాడు ఆయన. నాకు 80% పైన ఒక అన్నా క్యాంటీన్లు అయితేనేమి, ఏ పథకం గానీ, గుళ్ళో దర్శనం అయితేనేమి 100% అవుట్పుట్ నాకు కావాలని చెప్పి రియల్ టైం గవర్నెన్స్ లో ఆయన చూస్తున్నాడు. టెక్నాలజీని వినియోగించుకుంటున్నాడు. నువ్వేం చేసావు? చిన్న చిన్న పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చావు. అభివృద్ధి లేదు. సంక్షేమం ఇస్తే సరిపోద్దా? ఏదో చిల్లర డబ్బులు ఇచ్చేసాను, వాళ్ళు మళ్ళా నాకు ఓటేస్తారని చెప్పి తల నెత్తి మీద ఎక్కిపోయింది. ఏ మినిస్టర్ అయినా సఖ్యతగా మాట్లాడేవాడండి? సభ్యతగా మాట్లాడేవాడా? బూతుల పురాణం. ఏ మినిస్టర్ అయినా ప్రతి వాళ్ళు బూతుల పురాణం. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడున్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది? ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది? గతంలో ముఖ్యమంత్రి ఎక్కడికైనా వస్తే షాపులు మోయించేయడం, చెట్లు నరికించేయడం, హెలికాప్టర్లు వచ్చి భయభ్రాంతులు చేసేవాడు. చిన్న చితక వ్యాపారాలు కూడా చేసుకొని ఇచ్చేవాడు కాదు. సీఎంని కలాలంటే ఒక సామాన్య మానవుడికి గ్రీవెన్స్ ఉండేది కాదు. ఈ 18 నెలల కాలంలో ప్రజలు ఎవరైనా శుక్రవారం గానీ, మంగళగిరి పార్టీ ఆఫీస్ లో గానీ గ్రీవెన్స్ పెట్టాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 175 నియోజకవర్గాలకు కూడా ఎమ్మెల్యేలు ఏ అప్లికేషన్ పట్టుకెళ్ళినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మద్యం మీద 5% సెస్ విధించి అది సీఎం రిలీఫ్ ఫండ్ కింద రిలీజ్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తులు పట్టుకెళ్ళడమే లేటు, చెక్కులు రెడీగా ఉన్నాయి. గతంలో చూసేవండి అలాగా.